హలో అండి, ఎలా ఉన్నారు? ఇప్పుడు వచ్చేసి అయితే మా మమ్మీ నేను చికెన్ ప్రిపేర్ చేస్తున్నాము. ఫస్ట్ అయితే స్టవ్ మీద బగోన పెట్టాము. తర్వాత నూనె పోసాము. అది గరం అయిందాక ఉంచాము. తర్వాత ఉల్లిగడ్డలు వేసాము. ఉల్లిగడ్డలు మగ్గుతందుకు కొద్దిగా ఉప్పు వేయాలి. తర్వాత అల్లం పేస్ట్ వేసాము. తర్వాత అడుగు మాడకుండా కొద్దిసేపు కలుపుతూ ఉండాలి. ఆరేడు పచ్చిమిర్చి కూడా వేయాలి. తర్వాత కొత్తిమీర పుదీనా కూడా వేసాము. తర్వాత 2 స్పూన్ల పసుపు వేసాము. కొద్దిసేపు కలపాలి. మేమైతే 4 kgs చికెన్ తీసుకున్నాము. ఎందుకంటే మా ఇంట్లో కొద్ది ఫంక్షన్ ఉంది. అందుకే మా మమ్మీ నేను కలిసి చేస్తున్నాము. చికెన్ అయితే ఫస్ట్ కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు చికెన్ వేసాము. మా మమ్మీ మాత్రం సూపర్ గా చేస్తుందండి చికెన్. అందుకే మా మమ్మీ దగ్గర నేను కర్రీస్ అన్ని నేర్చుకున్నాను. పెళ్లి కాకముందుకు ఒక్క కర్రీ కూడా చేయకపోయేదండి. ఇంకా పెళ్ళి అయ్యాక అన్ని వంటలు నేర్చుకున్నా ఇప్పుడు. అందుకే ఆడ వంట చేసిన ఫస్ట్ నేనే ఉంటా మా చుట్టాలలో. అంటే ఇంకా వెరైటీగా చేస్తారేమో అని. ఇంకా చికెన్ వేసాం కదండి, అలా పెట్టాలి కొద్దిసేపు నూనెలో కలిసినంత సేపు. కొద్దిగా అల్లం పసుపు మళ్ళీ కొద్దిగా వేసుకోవాలి. మళ్ళీ కలబెట్టాలి. కొద్దిసేపు కలబెడుతూ ఉండాలి. తర్వాత చికెన్ మగ్గుతానికి కొద్దిసేపు మూత పెట్టాలి. చూడండి, మూత పెట్టి తీసిన తర్వాత కొద్దిసేపు మగ్గింది కూర. ఇప్పుడు నూనె చూడండి తేలింది. పుదీనా ముక్కలకు తగినంత ఉప్పు కూడా వేసుకోవాలండి. ముక్కకు ఉప్పు పడితేనే టేస్ట్ ఉంటుంది. ఉప్పు మర్చిపోయామంటే ఇక ముక్క రుచినే మారిపోతుంది. అందుకే ఉప్పు వేసుకోవాలి. అంటారు కదా పెద్దలు, అన్నేసి చూడు నన్నేసి చూడు అని. అందుకే ఉప్పు మాత్రం మర్చిపోవద్దు. తర్వాత కారం వేయాలి. మేము మాత్రం కారం మాత్రం ఉప్పు మిరపకాయలు పట్టించి కలిపి పట్టిస్తామండి. ఆ కారం మాత్రం సూపర్ టేస్ట్ ఉంటుంది. ప్యాకెట్ల కారం ఏం బాగుంటుందండి, అసలు బాగానే బాగుండదు. ఒకసారి కారం తిని చూసి కారం అలవాటు అయితే కారం కారం తినలేమండి. సూపర్ టేస్టీగా ఉంటాయి కూరలు కూడా. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటది. కారంతో కూరలైనా ఏదైనా మంచి టేస్ట్ వస్తుంటది. చికెన్ 4 kgల చికెన్ కు కొద్దిగా దానికి తగినంత కారం ఉంటేనే కూర కూడా రుచి ఉంటదండి. చూడండి ఎంత బాగుందో, చూస్తానికి గుమ గుమలాడుతుంది కూర. ఎంత బాగుందో, టేస్ట్ టేస్ట్ చూస్తేనే ఎంత టేస్ట్ ఉందో అనిపిస్తుందండి నాకైతే. అలా కూరల నూనె తేలుతూ ఉంటేనే అప్పుడు కొద్దిగా కూర మగ్గినట్టండి. నూనె తేలుతుంటేనే. నూనెలా కూర బాగా మగ్గాలండి చికెన్ మాత్రం, లేకపోతే కౌసు స్మెల్ వస్తుంటది. తర్వాత దాని దగ్గర వాటర్ పోసుకోవాలండి ఎసరుకు. ఏంది ఇలా మాట్లాడుతుంది అనుకుంటున్నారా? నా లాంగ్వేజే ఇంతండి. చూడండి ఎంత బాగుందో చూస్తానికి. కూర తగ్గట్టు కొద్దిగా వాటర్ పోసుకోవాలండి. మంచిగా కూర కలబెట్టాలి.
తర్వాత గరం మసాలా, ధనియాల పౌడర్ ఇవి వేసుకోవాలి. తర్వాత కొత్తిమీర, పుదీనా అసలు చికెన్ అంటేనే కొత్తిమీర, పుదీనా అండి. అవి లేనిది అసలు కూర టేస్టే మారిపోతది. కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి ఇప్పుడు. కొద్దిసేపు మగ్గుతందుకు మూత పెట్టాలి. మూత పెట్టి తీసిన తర్వాత చూడండి నూనె చూడండి ఎంత బాగుందో. ఇది చూడడానికి ఎంత బాగుందో. ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తుంది నాకైతే.